వెల్కమ్ టు 6 టీవీ టుడే హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా. వీఐపీ విరామ సమయంలో కుటుంబంతో కలిసి మొక్కులు. ఇవాళ రిటైర్మెంట్ ఉద్యోగం పోస్టింగ్, ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా ఏబీకి విశ్రాంతి. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు. ఏజెంట్లకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ అభియోగం. ఎన్నికల సంఘం వ్యవహారంపై మండిపడ్డ పెర్ని నాని. కేంద్రం ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నారంటూ విమర్శలు. తెలంగాణ రాష్ట్రంలో ముమ్మరంగా దశాబ్ది ఉత్సవాలు. సోనియాకు ఘన సన్మానం. రాహుల్, ప్రియాంక హాజరయ్యే ఛాన్స్. ఫోన్ ట్యాపింగ్ కు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా. ఇందిరా పార్క్ దగ్గర కదం తొక్కిన కమలనాథులు. అంగన్వాడీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. 65 ఏళ్లు నిండిన అంగన్వాడీలకు ఇక విశ్రాంతి. తెలంగాణ వ్యాప్తంగా పత్తి విత్తనాల కొరత. 15 రోజులుగా డీలర్ల వద్ద పడిగాపులు గాస్తున్న రైతులు. హైదరాబాద్ కోస్టల్ హోటల్లోని స్పా సెంటర్ పై పోలీసులు దాడి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 మహిళలు అరెస్ట్. కుప్పంలో ఏనుగులు బీభత్సం. పంటలను తొక్కి నాశనం చేసిన గజరాజులు. విజయవాడలో విజృంభిస్తున్న డయేరియా. కలుషిత నీరు తాగి ఇప్పటికీ 5 మృతి. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న కూరగాయల ధరలు. టమాటో కిలో 50 రూపాయలు, పచ్చిమిర్చి 90 రూపాయలు. అల్లూరు జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనుల ర్యాలీ. మావోయిస్టులారా మా అల్లూరు జిల్లాకు రావద్దంటూ నినాదాలు. మహబూబాబాద్ జిల్లాలో విషాదం. కటింగ్ నచ్చలేదని 10 ఏళ్ల బాలుడి బలవన్మరణం. ఇవాళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్. విశ్వక్సేన్ అభిమానుల కోలాహలం. ఇవి టుడే హెడ్లైన్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.